హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ భూములను చెరబట్టిన కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ 30,000 కోట్ల రూపాయల విలువైన భూములకు ఫెన్సింగ్ వేసినట్టు సమాచారం. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా మరో ఆపరేషన్ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశామన్నారు. ఆ భూమి విలువ సుమారు 30,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుప్పాలగూడ పరిధిలోని ఈ ప్రాంతంలో ప్రాచీన గ్రానైట్ శిలలు, సహజ సిద్ధమైన గుహలు ఉన్నాయి. ఈ భూములను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని రక్షించాలని ఉన్నత న్యాయస్థానం మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం కావడంతో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటించారు. రెవెన్యూ, మున్సిపల్ రికార్డులను పరిశీలించి భూమి ప్రభుత్వాందే అని తేల్చారు. ఆ 200 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు.